ఒకటో తారీఖున పండుగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ జరుగుతుందని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు జిల్లా 4వ డివిజన్లోని దీనదయాల్ నగర్లో లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు మంత్రి. ఆ తరువాత ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో ఇలాంటి పరిస్థితి లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలన దిశగా అడుగులు వేస్తుందని చెప్పారు. అందులో అతి ముఖ్యమైనది పెన్షన్. ప్రభుత్వం రాగానే 4,000 పెన్షన్ ఇస్తారు ముఖ్యమంత్రి గారు చెప్పడం. మాట తప్పకుండా వచ్చిన వెంటనే 4,000 చేశారు. వికలాంగులకు 6,000 చేశారు. కిడ్నీ లాంటి పేషెంట్స్కి 10,000 చేశారు. అటెండర్ సపోర్ట్ ఉండే బెడ్ మీద ఉండే 15,000 చేశారు. ఇవన్నీ డబ్బులుండి కాదు, ఖజానా ఖాళీ. 10 లక్షల కోట్ల అప్పు చేశారు. అప్పు తీరుస్తూనే మాట ఇచ్చాం ప్రజలకి, మాట తప్పకూడదని. అంతేకాకుండా ఎలక్షన్స్కి ముందు చెప్పారు ప్రభుత్వం రాగానే 3 నెలల అరియర్స్ కూడా ఇస్తానని. ఏప్రిల్, మే, జూన్ ఇస్తానని చెప్పడం, అన్న ప్రకారం మొదటి నెలలో 7,000 ఇచ్చారు. ఇలా బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్స్ ఇచ్చే రాష్ట్రం ఏది లేదు. ఖజానా ఖాళీ, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా మహిళలకి ఎన్నో పథకాలు. 3 సిలిండర్లు ఉచితం, గ్యాస్ సిలిండర్లు, బస్సులో ఉచిత ప్రయాణం, రైతు సోదరులకు 20,000 మాట తప్పకుండా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చాం. అదేవిధంగా తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఒకే రోజు 10,000 కోట్ల రూపాయలు 67 లక్షల మంది విద్యార్థులకు వేశారు. ఎలక్షన్స్ ముందు మంత్రి